మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా రుచిగా ఉంటుంది, ఎంతో తొందరగా కూడా చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 3, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొంచెం, నువ్వులు 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, పల్లీలు 4 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు నానబెట్టినది 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆయిల్ 1/2 కప్పు, బియ్య పిండి 1 కప్పు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో బియ్య పిండి వేసుకొని దానిలో ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పు వేద్దాం. దీనిలోనే కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ధనియాలు, వేరుశనగ పలుకులు, నువ్వులు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇవన్నీ పిండిలో మొత్తం కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని ముద్దలా తయారు చేసుకుందాం. చపాతీ ముద్దలా తయారవ్వాలి. ఇలా మొత్తం ముద్దలా చేసుకొని ఇప్పుడు సర్వపిండి తయారు చేయడానికి వేరే గిన్నెలు ఉంటాయి. మనం ఏ గిన్నెలో అయినా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పాన్ తీసుకున్నాను నేను. దానిలో ఇలా రెడీ చేసుకున్న పిండిని చిన్న ముద్దలా తీసుకొని పల్చగా ఒత్తుకుందాం. పల్చగా ఒత్తుకొని దీనికి మధ్య మధ్యలో ఇట్లా రంధ్రాలు చేద్దాం. దీనిలో నూనె పోయాలి. ఇప్పుడు ఇది మొత్తం మునిగేలా నూనె పోసి చిన్న మంట మీద ఒక 5 నుండి 10 నిమిషాలు ఉడికించుకుందాం. అలాగే మరొకటి చేసుకుందాం. వేరే బౌల్ తీసుకొని దానిలో ఇలా తయారు చేసుకున్న చిన్న ముద్దను తీసి పలుచగా చుట్టూ ఒత్తి దీన్ని కూడా చిన్న చిన్న రంధ్రాలు చేసి స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. పది నిమిషాలు అయిన తర్వాత ఇలా రెడీ అవుతుంది. దీన్ని కావాలంటే రెండో వైపు కూడా తిప్పుకోవచ్చు. ఇలా రెండో వైపు కూడా తిప్పి మరొక 5 నిమిషాలు ఉడికిస్తే రెండు వైపులా చక్కగా కాలి రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన వీటిని సర్వపిండిని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.